రీసెంట్ గా జరిగిన థ్యాంక్స్ మీట్ పుష్పలోనైతే ఒకటైతే చెప్పడం అయితే జరిగింది. పుష్ప 3 ఇప్పుడప్పుడే ఉండదు అనే విధంగా అయితే మాట్లాడారనమాట. అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ పుష్ప స్టోరీ 3 అదే పుష్ప 3 స్టోరీ ఏంటో నీకు తెలీదు, నాకు తెలీదు. కానీ ఆ మూవీ మీద మాత్రం భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయని మాత్రం మనందరికీ తెలుసు అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారనమాట. అంటే గతంలోనే ఈ మూవీకైతే దగ్గర దగ్గర 3 ఇయర్స్ టైమ్ అయితే మన సుకుమార్ గారైతే తీసుకోవడం అయితే జరిగింది. మరి మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి మన సుకుమార్ గారు ఏమంటున్నారంటే మరొక 3 ఇయర్స్ ఇస్తానంటే చెప్పండి. ఖచ్చితంగా కూడా 'పుష్ప 3' మూవీనైతే మీ ముందుకు తీసుకొస్తాను అనే విధంగా అయితే మాట్లాడుతున్నారనమాట. సో, ఇప్పుడప్పుడే 'పుష్ప 3' వచ్చే ఉద్దేశం అయితే లేదనే చెప్పాలి. అంటే ఇప్పుడు మన 'త్రివిక్రమ్' అదే విధంగా 'అల్లు అర్జున్' గారి నుంచి ఒక మూవీ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీ తొందరలోనే పట్టాలెక్కే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ మూవీకి సంబంధించిన ప్రొడక్షన్స్ వర్క్ అది మొత్తం టోటల్ స్క్రిప్ట్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయాయన్నమాట. ఈ మూవీ తొందరలోనే పట్టాలెక్కేస్తుంది. ఈ మూవీ రిలీజ్ చేసే ఉద్దేశం ఎప్పుడు ఉంది అంటే డిసెంబర్ లేక 2025 లోనే అదే 26 లోనే రిలీజ్ చేసే ఉద్దేశం అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. దీనిపైన చెప్పేశారు కదా 'పుష్ప 3' ఇప్పుడప్పుడే ఉండదు. 'పుష్ప 3' ఉన్నా సరే ఇంచుమించు 6, 7 సంవత్సరాల తర్వాతే ఉంటుంది అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారన్నమాట. ఎందుకు బ్రో మరి అంత టైము అంటే అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మధ్యలోనే మన అల్లు అర్జున్ గారైతే చాలా మూవీస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఈ మధ్యలోనే. ఈ మూవీస్ అన్ని చేస్తూ ఆ టయానికైతే ఈ మూవీస్ ఇప్పుడు మొత్తం కన్ఫర్మేషన్ చేసుకున్న ఈ మూవీస్ మొత్తం కూడా ఆ టయానికైతే అవుతాయన్నమాట. కంప్లీట్ అవుతాయి. అప్పుడు 'పుష్ప 3' పట్టాలెక్కే అవకాశం అయితే ఉన్నట్లయితే మనకి తెలుస్తుందన్నమాట. దీంతోనే మన 'దేవరా' కూడా సేమ్ 'దేవరా' కూడా గతంలో వచ్చింది కదా! అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే కదా! ఇదైతే జస్ట్ డిసెంబర్‌లోనే మళ్ళీ పట్టాలెక్కే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. డిసెంబర్ ఎన్టీఆర్ సీక్వెల్ మన 'దేవరా' సీక్వెల్. ఇది కూడా వచ్చే అవకాశం అంటే మన డిసెంబర్ 26 జులై లేక జూన్‌లోనైతే రిలీజ్ అయ్యే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే 'పుష్ప 2' మీట్‌లోనైతే మన అల్లు అర్జున్ గారైతే ఇప్పుడు గాని సంధ్య థియేటర్ దగ్గర ఇన్సిడెంట్ జరగకపోయి ఉండుంటే మన ఇండియా మొత్తం గూడా మన అల్లు అర్జున్ గారి పేరైతే వేరే లెవెల్‌లో మోగేది. మరి ఆ విధంగా జరగడం కారణంగా అయితే మన అల్లు అర్జున్ గారినైతే ఇంట్లో అదే హౌస్ అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సో, దీని కారణంగా అయితే మన థాంక్స్ మీట్‌లోనైతే పెద్దగా పాల్గొనలేదు. మొన్నటికి మొన్నే పాల్గొన్న మీటింగ్‌లోనైతే ఈ విధంగా చెప్పాడన్నమాట. 'పుష్ప' మూవీ మీదైతే 'పుష్ప 3' మీదైతే క్లారిఫికేషన్ అయితే ఇచ్చాడన్నమాట. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మరి ఎలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట.